మరొక విషయాన్ని మనం గమనించాలి. ఎవరి గురించి చెప్తున్నాం అనుకున్నా? రాహాబు గురించి ఈరోజు గమనించాలి. ఎన్నిక లేని స్త్రీని ఎదుగులేదు, విలువ లేని వారికి విలువ ఇచ్చేది, ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చేది. ఆయన ఎవరినైనా ఎదుర్కొంటాడు, ఎవరైనా తన పని కొరకు ఎవరు అవసరమో వారిని ఆ సమయంలో లేవనెత్తి వాడుతున్నారు. వారు ఎలాంటి వాడన్నా కానీ క్రూరమైన జీవితం, క్రూరమైన బ్రతుకు, భయంకరమైన నరహత్య జరిగించేవాళ్ళు, ఈ లోకంలో అందరి చేత తృణీకరించబడిన వారు, వెలివేయబడిన వారు ఎవరైనా కానీ పిల్లలా దేవుడు తన పని కొరకు వాడుకోవాలి అనుకుంటే వారిని అభిషేకించి తన కృపతో నీకు వాడుకుంటారు. పనికి రాని దాన్ని పనికొచ్చేదిగా చేయగలిగినటువంటి దేవుడు, విలువ లేని దానికి విలువనిచ్చేవాడు దేవుడు. ఆయన ఏదైనా చేయడానికి సమర్థత కలిగిన దేవుడు. ఈరోజు విలువ లేని వారికి విలువను ఎలా ఇస్తున్నాడో రూపుని మనం ధ్యానం చేశాం. ఈరోజు రాహాబు జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాహాబు గురించి ఒక 5 మాటలు చెప్పి నేను మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాను. రాహాబు కనానీయురాలు. రాహాబు యెరికో పట్టణానికి సంబంధించిన స్త్రీ. రాహాబు ఒక వేశ్య, వ్యభిచారం చేసేటటువంటి స్త్రీ. రాహాబు చాలా అందమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీ. రాహాబు అనేటటువంటి పేరు ఒక దేవతకు సంబంధించినటువంటి పేరు. అలాగనే రాహాబు అనేటటువంటి పేరు ఐగుప్తు దేశంలో ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి పేరుగా కూడా దానిని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనాన్ని మాటలు మనం చదువుకొని ప్రభు సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. యెహోవా యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొమ్ము, పూర్వపు కాలములలోను పురాతన తరములను లేచినట్లు లెమ్ము. రాహాబును తుక్కునీరుగా నరికి వేసిన వాడవు నీవే కదా, పెట్టిన వాడవు నీవే కదా. చూడండి, రాహాబు అనేది ఐగుప్తు దేశంలో ఒక ప్రాంతం పేరు. కీర్తన 87:4 వచనాన్ని కూడా మనం చదువుతాం. కీర్తనలు 87వ కీర్తన 4వ వచనాన్ని కూడా మనం రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయుల తూరు భూషులను చూడుము, మీరు అచ్చట జన్మించారని ఎందురు. చూడండి, ఇక్కడ రాహాబు ఐగుప్తు బబులోను అనేది ఐగుప్తు దేశంలో కొన్ని ప్రాంతాలని దేవుడి యొక్క వాక్యంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుకు ప్రియ దేవుడి సంగమా, ఈ రోజు రాహాబును గురించి నేను చెప్పేటప్పుడు కొన్ని విషయాలు రాహాబు జీవితంలో నుంచి ఈ రోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. రాహాబును గురించి నేను కొన్ని విషయాలు మీకు నేర్పించా. రాహాబు కానానీయురాలు అని, రాహాబు యెరికో పట్టణ సంబంధి అని, రాహాబు ఒక వేశ్య అని, రాహాబు ఒక దేవత పేరు అని, రాహాబు అనేటటువంటి స్త్రీకి కలిగిన పేరు ఐగుప్తు దేశంలో ఒక ప్రాంతానికి సంబంధించిన పేరు అని కూడా మనం నేర్చుకుంటూ మనం వచ్చాం. రాహాబు అంత మాత్రమే కాదు కలుపులరా, ఆమె అందమైనటువంటి స్త్రీ, సౌందర్యము కలిగినటువంటి స్త్రీ. రాహాబు అనేక మంది పురుషులను ఆకర్షించి వారితో కూడా పాపము చేస్తూ తన జీవిత యాత్రను కొనసాగిస్తున్నటువంటి స్త్రీ అని దేవుడి యొక్క వాక్యాలలో నుంచి మనము నేర్చుకుంటూ వస్తూ ఉంటాం. ఈ సమయంలో ఒక మాట నేను తెలియజేస్తాను. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. ప్రియులారా, చదువుదాం. సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. మరొకసారి గట్టిగా చదువుదాం. సుఖభోగములందు
సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ రోజు దేవుని సేవకునిగా ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క మాటల్లో మనం పరిశీలన చేస్తే, మొదటి తిమోతి సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఉత్తరం రాస్తూ ఒక చక్కని మాట ఆయన అంటున్నాడు. చూడండి, ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, సుఖభోగములయందు అంటే ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదిగా కనబడుచున్నది అని దేవుని యొక్క వాక్యంలో సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదైనట్లుగా కనబడుతున్నది. ఈ రోజు రాహాబు అనే స్త్రీని మనము పరిశీలన చేసుకుంటే, రాహాబు అనే స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రాహాబు సుఖభోగములయందు ఆసక్తి కలిగినటువంటి స్త్రీ. ఆయన సుఖానికి అలవాటు పడింది, భోగవాక్యాలకు అలవాటు పడింది, విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడింది. తన అందాన్ని, తన సౌందర్యాన్ని చూసుకుంటూ, తన ఒళ్ళు నమ్ముకొని విలాసంగా బ్రతుకుతూ సుఖభోగములందు ఆసక్తి కలిగిన స్త్రీగా ఈ రాహాబు కలుగుతున్నాడు. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ఏమిటంటే, ఎవరైతే సుఖభోగములందు ఆసక్తి కలిగి ఉంటారో వారు బ్రతికుండి సచ్చిన వారితో సమానమంట. చేతులెత్తి స్తోత్రం. ఎవరు బ్రతికుండి సచ్చిన వారితో సమానం? సుఖభోగములందు ఆసక్తి కలిగినటువంటి వారు. ఎవరైతే సుఖాన్ని కోరుకుంటారో, భోగభాగ్యాలు కోరుకుంటారో, దాని యందు ఆసక్తి కలిగి దానిలో తృప్తులై సంతృప్తి పడుతూ ఉంటారో వారు బ్రతికుండి కూడా సచ్చిన వారితో సమానం. అందుకే వాక్యంలో రాయబడుతుంది, వేశ్య వృత్తిలో ఉన్న ఈ రాహాబు డబ్బు సంపాదిస్తుంది, వ్యాపార అభివృద్ధిలో ముందుకు కొనసాగుతూ ఉన్న పిల్లల తన జీవిత కాలం అంతా చెడులడక చీకటి బ్రతుకులో ఉండి రాహాబు దేవుని యందు పిల్లల విశ్వాసము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన జీవితం ఎలా ఉన్నదంటే వేశ్య సంబంధమైన జీవితముగా ఉన్నది. సుఖాశక్తి కలిగినటువంటిదిగా ఉన్నది. డబ్బును బాగా సంపాదిస్తుంది, వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఉంది. అదే సమయంలో ఈ రాహాబు దేవుని మీద విశ్వాసాన్ని కూడా ఉంచినట్లుగా మనం చూస్తాం. అండి, ఈ లోకంలో చాలా మంది దేవుడు అంటే ఎప్పుడులాగా చాలా ఆశ ఉంటుంది, దేవుడు అంటే విశ్వాసం ఉంటుంది, కానీ పూర్తిగా దేవుడిలో బ్రతకలేదు. ఎలా బ్రతుకుతున్నారు అంటే చూడండి, వాళ్ళు పాపం చేస్తారు, లోకానుసారంగా బ్రతుకుతారు, లోక ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళ జీవితంలో ఎంత మాత్రమో చచ్చిపోవు. లోకానుసారంగా బ్రతుకుతూనే కొంతమంది దేవుడి మీద విశ్వాసం ఉంచుతారు. లోకంలో చాలా మందిని మనం అడిగితే చాలా మంది చెప్పేటటువంటి మాట ఏమిటో తెలుసా? మేము యేసు ప్రభు అంటే మాకు తెలుసండి, ఆయన అంటే మాకు ఇష్టమేనండి, మా ఇంట్లో ఆయన నామం కూడా ఉందండి, మేము ఆయనకి కూడా టెంకాయ కొడతాము, సపరేట్ కడ్డీలు వెలిగిస్తామండి, మాకు యేసు ప్రభు మా దేవుడితో పాటు ఆయన కూడా ఒక దేవుడు అండి అని అన్నారు. కానీ మన జీవితం ఎలా ఉంటుందంటే పిల్లరా, పాపములో ఉంటుంది, సుఖపాదములందు ఆసక్తి కలిగి ఉంటారు పిల్లరా, లోక సంబంధమైన చెడు నడకలు వదిలిపెట్టారు, చెడు సాంప్రదాయాలు పద్ధతులు వదిలిపెట్టారు, సుఖాశక్తి కలిగిన వారిగా ఉంటారు. వారిని దేవుడు ఏమంటున్నారంటే వారు బ్రతికి ఉండియు సచ్చిన పేరుకు బ్రతుకుతూ ఉన్నారు, కానీ వాళ్ళ ఎవరితో సమానమాట? సచ్చిన వారితో. ఎంత భయంకరమైన మాట, ఎంత భయంకరమైన మాట ఆ మాట. అందుకే పద్మాసు దేశంలో ఉన్న యోహాను గారు జీవించుచున్నానన్న పేరు నీకు ఉండగానే నీవు మృతుడమే అంటున్నాడు. ఎవరితో అంటున్నాడో తెలుసా? ఆయన ఒక సంఘములో మాట్లాడుతున్నాడు, ఒక సంఘంలో సంఘంలో ఉన్న తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి, ఓ నా సంఘమా నువ్వు జీవించుచున్నానని చెప్పుకుంటున్నా, ఓ సంఘమా ప్రియ దేవుని పిల్లలారా మీరు బ్రతికి ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు సచ్చిన వారు, మృతులైనటువంటి వారు. ఎందుకంటే మీరు మీ సుఖపాతముల యందు ఆసక్తి కలిగిన వారు కాబట్టి మీరు సచ్చిన వారితో సమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎవరంతా మీరు? సచ్చిన వారితో బ్రతికుండి సచ్చిన వారితో ఎవరు? సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన ప్రవర్తించు. రాహాబు డబ్బు బాగా సంపాదిస్తుంది, శరీరం నమ్ముకుంటుంది, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, రాహాబు అందం ఉంది, చక్కని సౌందర్యం కలిగింది. రాహాబును చూసిన వారు ఎవరు కూడా పిల్లగా ఆయనను అనుభవించకుండా వెళ్ళొద్దు అనే ఆలోచన కలిగి ఉంటున్నారు. అంత అందము కలిగినటువంటి రాహాబు తన జీవితము సుఖభోగముల యందు ఆసక్తి కలిగి బ్రతికుండి సచ్చిన దానిలా బ్రతుకుంటాడు. చూడండి, తన జీవితంలో జరిగిన ప్రతి విషయాలు నేను మీకు తెలియజేస్తాను. దేవుని వాక్యములో మనం చూస్తుంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చూద్దాం. 2వ అధ్యాయం 25వ వచనం. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడును కదా. స్తోత్రం చెప్పండి. వేశ్య రాహాబు ప్రియులరా, వేశ్య అయిన రాహాబు కొంతమంది దూతలను వేగుల వారిని తన వీటిలో దాచుకొని ఎందుకో పట్టణపు రాజులతో కనబడకుండా తను సీక్రెట్ గా వెనక నుంచి వెనక వారిని పంపించేసి వారి ప్రాణాలు కాపాడిందట. అందుకే ఆమె గురించి రాయబడుతుంది. వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా ఆమె నీతిమంతురాలని చెప్పమని. రాహాబులో నుంచి 2-3 విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు. రాహాబులో నుంచి పిల్లగా 2-3 విషయాలు నేర్చుకుందాం. ఎవరు ఈ రాహాబు? రాహాబు చరిత్ర ఏమిటి? రాహాబు యొక్క జీవితం ఏమిటి? ఎందుకు ఈ రాహాబును దేవుడు ఎన్నుకున్నాడు? రాహాబును ఎన్నుకోవడానికి గల కారణాలు ఏమిటి? రాహాబులు ఏమి చూసి ఎన్నుకున్నాడు? ఒక వేశ్య పడుపు వృత్తి కొనసాగించేది, అందాన్ని చూసుకొని, ధనాన్ని చూసుకొని, వ్యాపారాన్ని చూసుకొని, దేవుని పక్కన పెట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతుంది. సుఖభోగములు ఎంతో ఆసక్తి కలిగి ఉంది, కన్నులు నెత్తికెక్కి దేవుడిని విసర్జించింది, ఇష్టానుసారంగా బ్రతుకుతుంది. ఎందుకు ఏమైనా దేవుడు ఎదుర్కొన్నాడు ఇలాంటి ఆమెను? ఇలాంటి ఆమెను ఎదుర్కోవడానికి ఈమెలో ఏమైనా మంచి లక్షణాలు ఉన్నాయా? మనం ఆలోచన చేయాలి. స్తోత్రం చెప్పండి. ఈ కుర్చీ అంటే ఈ కుర్చీ తీసుకెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుడు రాహాబుని ఆమెలో ఏమో అమ్మ పిల్లలందరూ జాగ్రత్తగా చాలాసార్లు మనం ఒక మనిషిలో ఉన్న చెడ్డని, పాపము, అపవిత్రతే ఈ లోకంలో చాలా మంది చూస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ గా నన్ను చూడండి. ఐదారులో ఎక్కువ చెడు ఎక్కడ దొరికిందా, చెడ్డదే ఉందా అని చూస్తా ఉంటాం. పాస్టర్ గారు చెడును ఎక్కువగా చూస్తాం. ఒక పాస్టర్ గారే కాదు, ఒక విశ్వాసంలో కూడా ఎక్కువగా మనం చూసేది ఏంటంటే చెడును. ఎవరు అంటే వాళ్ళు మంచివాడు కాదు, చెడ్డవాడు అని చెప్పడానికి చెడును వెతుకుతాం. కానీ మంచిని ఎత్తడానికి ఎప్పుడు ఒక వ్యక్తి ప్రయత్నం చేయదు. ఒక వ్యక్తిలో చెడుతో మంచి కూడా ఉండటానికి ఆస్కారం ఉంది. ప్రతి మనిషి పూర్తిగా చెడ్డవాడు కాదు, అతను పూర్తిగా మంచివాడని నేను అట్లా. ఒక మనిషిలో ఏదో ఒక మూలన కాస్తైన నీతి, విశ్వాసం, మంచితనం ఒక వ్యక్తిలో దాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అని ఆ వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని మనం గుర్తించాలి, చెడుగా. ఒక వ్యక్తిని పదే పదే చెడ్డది 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 అనంటే ఆ వ్యక్తి ఎప్పుడు మంచిది అవ్వదు. ఒక పురుషుడిని కూడా వీడు మంచివాడు కాదు, తిరుగుబోతు 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 అన్నాం అనుకో, వాడి జీవితంలో ఎప్పుడు మంచివాడుగా మారలేదు.
ఎప్పుడైతే ఆ చెడ్డ స్త్రీలో ఉన్న మంచితనాన్ని గుర్తిస్తావో, ఎప్పుడైతే ఆ తిరుగుతున్నటువంటి ఆ పురుషుల్లో ఉన్న మంచితనాన్ని గుర్తిస్తావో, ఆ మంచిని నువ్వు బయటకు తీసుకొని రాగలిగితే ఆ వ్యక్తిని పరిపూర్ణంగా మంచివాడిగా మనం చేయగలుగుతాం. ఎప్పుడు చెడ్డని చూసుకుంటూ పోయామనుకోండి, తన జీవితంలో ఎప్పటికో కూడా వారు మనం మంచివాళ్ళగా చేయలేదు. ఈ స్త్రీలో మంచి ఉంది, చెడు ఉంది. ఈమెలో ఉన్న చెడును దేవుడు చూడాలి, ఈమెలో ఉన్న మంచిని కూడా దేవుడు చూశాడు. ఏమి మంచి ఉంది ఈమెలో, ఏ మంచిని బట్టి ఆయన దేవుడు ఆమెకు న్యాయం చేయడానికి ఇష్టపడ్డాడో ప్రియులారా, నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. చూడండి, మొట్టమొదటిగా ఈ రాహాబు ఎవరు అంటే దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ. మొట్టమొదటిగా చెప్తున్నానండి, ఈ రాహాబు ఎవరు అంటే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి స్త్రీ. దేవుని చేత ఎన్నుకోబడి. ఈ మాటలన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతుంది అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 24 వచనాలు, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తున్నప్పుడు కనబడితే రాసుకోండి, చదవదు. మరొకసారి చెబుతున్నా, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 24 వచనాలు, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం నుంచి 25 వచనాలు. అక్కడ మనకే కనబడతాయి రాహాబు గురించి. ఇప్పుడు చెప్తా వినండి, ఈ రాహాబు ఎవరు అంటే దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ. ఎలా? దేవుని క్రియలు ఆశ్చర్యకరమైన పిల్లలు, దేవుని క్రియలు ఊహించలేదు. ఆయన తలపెట్టిన పనుల కొరకు ఎవరినైనా ఎప్పుడైనా వాడుకుంటారో అది మనము అంచనా వేయలేదు, మనం అంచనా వేయలేదు. ఒక ఎన్నిక లేని దానిని, ఒక ఏర్పాటులో లేనటువంటి దానిని తండ్రి అయిన దేవుడు ఎన్నుకోవడానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి పిల్లలు. అది దేవుని చిత్తములో ఉన్నది, దేవుని ప్రణాళికలో ఉన్నది రాహాబు. చూడండి, మనం చూస్తూ ఉంటే చాలాసార్లు ఎంతటి భ్రష్టులైన, నీచులైన, పనికి మారిన వారైనా, చరిత్రహీనులైనటువంటి వారిని సైతము ప్రభువైన దేవుడు తన కృపతో నింపి వాళ్ళ ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. వారి ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. అదే క్రమంలో ఈ రాహాబు అనే వేశ్య కూడా దేవుని చేత ఎన్నుకోబడింది కాబట్టి రాహాబును ఎరుకో పట్టణంలో దేవుడు ఎన్నుకున్నాడు. ఎరుకో పట్టణంలో ఎన్నుకున్నాడు. ఎందుకు ఎరుకో పట్టణంలో రాహాబును ఎన్నుకున్నాడు అంటే, ఒకరోజు పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇశ్రాయేలు ప్రజలు సాగిపోవాలంటే యోర్దాను నది దాటాలి, ఎరుకోను దాటి వెళ్ళాలి. ఎరుకోను దాటి వెళ్ళాలి అంటే అసలు ఎరుకో ఎలాగుందో, ఎరుకో పట్టణం ఎలాగుందో ముందు చూడాలి కదా. చూడాలంటే ముందు వేగుల వారిని పంపించాలి. వేగుల వారిని పంపించినప్పుడు వేగుల వారిని దాయాలి అంటే ఆ ఎరుకో పట్టణంలో రాహాబు కావాలి. ఐగుప్తు దేశము నుంచి పిల్లరా 420 సంవత్సరాలు బానిసత్వపు పరిధిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశమైన కానానుకు నడిపించే క్రమంలో ముందుగానే దేవుని ప్రణాళికలో ఎన్నుకోబడింది రాహాబు. ఎక్కడంటే ఎరుకో పట్టణంలో ఒక వేశ్య. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు కృపతో ఆమెను నింపుకున్నాడు. వినండి పిల్లరా, వాళ్ళు ఎలాంటి వారైనా దేవుడు ఎన్నుకుంటే, ఏర్పాటు చేసుకుంటే, దేవుడి కృపలో ఉంటే వారిని దేవుడు తన పని కొరకు నిలబెట్టుకుంటాడు. చెడ్డ నీచులైనా, భ్రష్టులైనా, పాపులైనా, ఎవరి వాళ్ళు చరిత్రహీనులైనా, వాళ్ళకి ఎలాంటి చరిత్ర లేకపోయినా వాళ్ళ చరిత్రలోనికి తీసుకొస్తాడు దేవుడు. చరిత్రలోనికి తీసుకొస్తాడు. పేద విధవరాలకి చరిత్ర ఉందంటారా? ఆయన చరిత్రలోకి తీసుకొచ్చాడు. పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారములో పట్టబడిన స్త్రీ, 7 దెయ్యముల నుండి పీడించబడుతున్న స్త్రీ. చరిత్ర లేదు వాళ్ళకి.
వాళ్ళకు ఒక చరిత్రను దేవుడు సృష్టించాడు, వారికి చరిత్రలోనికి తీసుకొని వచ్చాడు. ఆలోచన చేయండి. గొర్రెలు కాసుకుంటున్న దావీదు చరిత్ర లేదు ఆయనకి. అరణ్యములో పశువులు కాసుకుంటున్నాడు, చదువు రానివాడు, విద్యాహీనుడు, ఎందుకు పనికిరాని వాడు, ఏమండి యుద్ధం చేయడానికి నైపుణ్యత లేనివాడు, ఆఖరి వాడు అని వదిలేసేశాడు. చరిత్ర లేదు దావీదు. దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? చరిత్రలోనికి తీసుకొని వచ్చాడు. దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వాడుకోవాలంటే చరిత్ర లేని వారిని చరిత్రలోకి తీసుకొని వస్తాడు. రాహాబు అనే స్త్రీ మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన దేవుని చేత ఎన్నుకోబడింది. ఒకరోజు దేవుని పిల్లలను దాయటానికి. స్తోత్రం చెప్పండి. రెండవది రాహాబుని గురించి మనం చూస్తే రాహాబులో ఉన్న రెండవ క్వాలిటీ ఏమిటంటే ఆమె ధైర్య సాహసం కలిగినటువంటి స్త్రీ. ఆమె ధైర్య సాహసం కలిగినటువంటి స్త్రీ. రెండవది జాగ్రత్తగా వినాలి. ఆమె లోకానుసారే పాపములో లోకములో బ్రతుకుతున్నది. ఆమెకు ఒక చరిత్ర లేదు, చట్ట జీవితం, డబ్బు, ధనము, సుఖభోగముల ఆసక్తి కలిగింది. కానీ ఈమె ఒక ధైర్యము కలిగినటువంటి స్త్రీ. ధైర్యము కలిగిన స్త్రీ. యెహోషువ ఇద్దరు దూతలను పంపించాడండి. యెరికో పట్టణాన్ని వేగు చూసినట్టే ఇద్దరు దూతలను పంపించాడు. ఇద్దరు దూతలను పంపిస్తే ఆ ఇద్దరు దూతలు కూడా ఎలాంటి వారు అనేటప్పుడు కదా యెరికో పట్టణమును వేగి చూడటానికి వచ్చిన ధైర్యము కలిగినటువంటి వారు. యెరికో పట్టణము లోపలికి పోవాలంటే యెరికో గోడలు ఎత్తైన గోడలు, వాటిని తాకగలిగినటువంటి ధైర్యము దమ్మున్న వాళ్ళు లేరు. మరి అంత మాత్రం రావడానికి కుదరదు. ఆ యెరికో గోడలు చుట్టూ కూడా లోపల బయట భయంకరమైన కందకాలు తీయబడ్డాయి, గోతులు తీయబడ్డాయి. ఆ గోడలు దూకిన తర్వాత కందకాలు పడిపోతారు, ఎక్కడానికి కుదరదు, లోపలికి వెళ్ళడానికి. కానీ యెరికో పట్టణపు గోడలు దూకి యెరికో పట్టణము లోపలికి వచ్చి ఈ దూతలు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? రాహాబు ఇంటికి వెళ్ళారు. రాహాబు ఇంటికి వెళ్ళగానే రాహాబు దగ్గరకు వెళ్ళి రాహాబుకి కనబడగానే ఆ రాహాబు అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీరు ఎవరు? మేము ఐగుప్తు దేశం నుంచి బాగుతీరులో ప్రవహించు దేశానికి మేము సాగిపోతూ ఉన్నాం. ఇప్పుడు మేము యెరికో పట్టణం ఎలా ఉన్నదో చూడటానికి వచ్చాం. స్తోత్రం చెప్పండి. ఓహో, మీరు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నవారా? మీ గురించి మాకు తెలుసు, మీ గురించి మేము బాగా విన్నాం. మీ ఐగుప్తు దేశం నుంచి మీ దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మీ దేవుడు ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేశాడే, మీ దేవుడు యోర్దాను నదిని రెండుగా విభజించాడే, మీ దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడే, మీ దేవుడు పంట నుంచి మధురమైన జలాన్ని రప్పించాడే. ఆ అద్భుతమైన కార్యాలు నేను విన్నా. మీ దేవుడు సామాన్యమైన వాడు కాదు. మా ఇంటిలో ఉండడానికి వచ్చారా? ఉండండి, మా ఇంట్లో రండి, మన ఇంటిలో చేర్చుకోండి. చూడండి పిల్లరా, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న రెండవ పాఠం ఏమిటి అంటే రాహాబు ధైర్య సాహసవంతుడ. స్తోత్రం చెప్పండి. ధైర్యము కలిగినటువంటిది, సాహసము చేయగలిగిన దమ్మున్న ఒక స్త్రీ రాహాబు. ఎందుకు అంటే పిల్లల జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రోజు స్త్రీలలో ధైర్యము కావాలి, ఈ రోజు స్త్రీలలో సాహసము కావాలి, ఈ రోజు స్త్రీలు దేవుని కొరకు సమానుకరంగా మంట కలిగి ధైర్యంగా నిలబడేవాడు కావాలి. వాళ్ళిద్దరు దాసేసింది, దాసేసి రాజుగారు చెప్పాడు, మీరు వెళ్ళండిరా, ఎవరు కొత్త వ్యక్తులు యెరికో పట్టణంలోకి ప్రవేశించారట, మీరు వెళ్ళండి, చూడండి, వాళ్ళ దగ్గర పట్టుకోనండి. ఇద్దరు పంపించారు. వీళ్ళని ఆ చంపనాల కట్టెల కింద దాచిపెట్టేసి వాళ్ళు రాగానే ఎవరు మీరు? రాజుగారు పంపించారు, ఎవరు కొత్త వ్యక్తులు వచ్చారట, మీ ఇంటికి ఎవరైనా వచ్చారా చెప్పు, మా ఇంటికి ఎవరు రావా, కావాలంటే వీళ్ళంతా ఎత్తుకోండి, చూసుకోండి. వాళ్ళ పంపించేసి చూడండి పిల్లల, ఒకవేళ వచ్చిన ఆ దూతలకి గనక
యెరికో పట్టణము వేగు చూడటానికి వచ్చిన యెహోషువ పంపించిన ఆ సేవకులకి కనుక దొరికితే రాహాబు పరిస్థితి ఏమిటో తెలుసా? రాజుగారు ఏం చేస్తాడో తెలుసా? ఓ నరికి మాలేదు దాన, సుఖపాదములు ఎంతో ఆసక్తి కలిగిన దాన, ఏదో శరీరం నమ్ముకొని నా దేశంలో బ్రతుకుతుంటే నిన్ను చూసి చూడనట్లుగా వదిలేసా, శత్రువులను ఇంటిలో దాస్తావా అని చెప్పి తన తల నరికి చంపుతాడండి. మరణ శిక్ష విధిస్తాడు. సావటానికి సిద్ధపడింది. ఒకవేళ రాజుగారికి దొరికి రాజుగారు నన్ను చంపినా పర్వాలా, వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళను కాయాలి. రాహాబు ఒక ధైర్యము కలిగిన స్త్రీ. ఈ రోజు నీవు దేవుని కొరకు ఎలాంటి ధైర్య సాహసం కలిగిన పనులు చేయగలవు? దేవుని కొరకు ఎంత ధైర్యంగా నిలబడగలుగుతున్నా? దేవుని కొరకు ధైర్యంగా నువ్వు ఏ పని చేయగలుగుతున్నా? దేవుని కొరకు ధైర్యంగా నువ్వు ఏ పని చేశావు ఇప్పటి వరకు? రాహాబు సావటానికి ఇష్టపడింది, చనిపోవటానికైనా ఇష్టపడింది. ప్రాణము పైన పర్వాలేదు, వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన వాడు కాదు. యెరికోను ఆయన కూల్చగలిగిన దేవుడు, యోర్దానును పాయలు చేయగలిగిన దేవుడు, ఎర్ర సముద్రమును రెండుగా చేయగలిగిన దేవుడు, ఆకాశం నుంచి మన్నాను, బండ నుంచి మధురమైన జలాన్ని రప్పించిన దేవుడు, వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన వాడు. ఆయన ఏమంటుందో తెలుసా ప్రియుల మాట? చాలా చక్కని మాట ఆమె మాట్లాడుతూ ఉంటుంది. దేవుని వాక్యం ప్రాణం పోవడం ఖాయమని ఆమెకు తెలిసినప్పుడు కూడా ఎవరిని చూడండి, యెహోషువ పంపిన వేగుల వారిని ఆమె ఎంతో జాగ్రత్తగా దాచింది. తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి దేవుని సేవకులను దాచి దేవుడు చేసిన అద్భుతాలను జనపనార కట్టెల కింద పిల్లరా ఆ వచ్చిన వారిని దాచిపెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒకటి, ఆమె దేవుని చేత ఎన్నుకోబడింది. రెండు, దేవుని కొరకు ధైర్యమైన సాహసం చేయడానికి నిలబడింది. మూడవది, ఈమె ఎవరు అంటే గొప్ప విశ్వాస వీరుల, గొప్ప విశ్వాస వీరుల, విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. మనం చదువుకున్నాం ముందుగానే దేవుని యొక్క వాక్యములు మనం చదువుతుంటే చూడండి పిల్లల, దేవుని యొక్క వాక్యముల నుంచి మనం చదువుతుంటే రాహాబు చేసిన ఈ కార్యము పట్ల గొప్ప విశ్వాసము మనకు కనబడుతుంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చూడని నేను ఎరుగుదును. రామబడ్డ అయ్యా, ఈ దేశము దేవుడు మీకు ఇస్తాడని నాకు తెలుసయ్యా. మీరు వచ్చి ఈ దేశాన్ని అంతా పాడు చేస్తారని తెలుసయ్యా. మీ వలన ఈ దేశంలో ఉన్న ప్రజలు ధైర్యము చడతారని తెలుసయ్యా. అందుకే నా ఇంటిలో మీకు నివాసం ఇచ్చా. ఎంత విశ్వాసమో! ఏమన్నా విశ్వాసం? ఎందుకో పట్టణాన్ని మీ దేవుడు నాశనం చేస్తాడనే విశ్వాసం రాకుండా ఈ దేశంలో ఉన్న ప్రజలు వారి హృదయంలో భయపడతారని నాకు తెలుసు, ధైర్యము చడతారని నాకు తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 10వ అధ్యాయం 17వ వచనం. రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవాలి పిల్లలు. కాగా విరుట వలన విశ్వాసము కలుగును, విరుట క్రీస్తులకు వచ్చిన ఏనుగది రాహాబు. ఏమండి, అరణ్యములో దేవుడు చేసిన అద్భుతాలు విన్నది, అరణ్యములో దేవుడు కురిపించిన మన్నాను వచ్చిన వర్తమానం విన్నది, అరణ్యములో బండ నుంచి రప్పించిన మధురమైన జలాన్ని కూర్చిన వార్త విన్నది రాహాబు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తులకు వచ్చిన మాట, దేవుని గురించిన మాట. రాహాబు దేవుని గురించి వినదుకున్నా, వ్యభిచారం చేసుకునే స్త్రీ, ఉల్లంఘుకునే స్త్రీ దేవుని గురించి ఉంది, విశ్వాసం వచ్చింది, వేగుల వారిని దాసింది, తన ఇంటిలో సత్యమవటానికి ఇష్టపడింది. 10వ అధ్యాయం 10వ వచనం రోమా పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఏలైనను
నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. రాహాబు ఒప్పుకుంటుందయ్యా మీ దేవుడు గొప్పవాడు, ఈ ప్రజల హృదయాలలో భయపడతారని నాకు తెలుసు. మీ దేవుడు గొప్పవాడు, ఎరుకో పట్టణాన్ని నాశనం చేస్తాడని నాకు తెలుసు. ఒప్పుకుంటుంది తన నోటితో, విశ్వసించింది తన నోటితో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోవడం, దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచుచు దృష్టాంతములనే వినియోగించుచున్నాను. మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోవద్దు, దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. ఇప్పుడు ఏమే మన జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి, దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. చివరి మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. చివరి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. చివరి మాట చదువుదాం. చూడాలి. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చేతులు ఎత్తిస్తామని చెప్పండి, గట్టిగా చేతులు ఎత్తిస్తాము. ఏం చేసిందంట ఈ అమ్మ? ఏం చేసిందంట ఈ అమ్మ? విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని దాసి సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నాశనం కాలేదు. ఎరుకో పట్టణంలో ఉన్న అందరూ నాశనం అయ్యారు. ఎరుకో పట్టణంలో ఉన్న అందరూ చచ్చిపోయారు. ఎరుకో పట్టణాన్ని అగ్నితో కాల్చేశాడు. ఎరుకో పట్టణాన్ని పూర్తిగా నాశనం చేశాడు. దొంగలు కూల్చివేశాడు. అవిధేయులందరూ చచ్చిపోయారు. రాహాబు మాత్రం చెప్పండి ఎంత కారణం ఏమిటి కదా? విశ్వాసం. చెప్పండి ఏమిటి? ఆమెలో ఏమున్నది? ఏమన్నదో గొప్ప విశ్వాసము ఉండాలి. విశ్వాసం ఈరోజు ఆలోచించాలి. ఒకటి, ఆమె దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ. 2, ఆమె దేవుని సన్నిధిలో ధైర్య సాహసాలు కలిగిన స్త్రీ. 3, ఆమె దేవునిలో విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. ఎంత గొప్ప ఆధిక్యత! నీకుందా విశ్వాసం? దేవుని వాక్యములో రాయబడుతుంది, పిరికివారు, అవిశ్వాసులను, అబద్ధికులను, దొంగలను, మాంత్రికులను, చెడుతనము జరిగించు వారందరూ అగ్ని గంధకాలు మండుకొండములో పాలు పొందుతారు. ఇది 2వ. ఈమె ఎవరట? చెప్పాలి. ఈమె ఎవరట? ఏంటి? గొప్ప విశ్వాస వీరుల విశ్వాసము కలిగిన స్త్రీ. విశ్వాసము కలిగిన స్త్రీ. లాస్ట్ మాట చెప్తా వినండి. 4వది, ఈమె ఎవరు అని అంటే పిల్లరా, జ్ఞానవంతుడా. ఈమె ఎవరు చెప్పండి? జ్ఞానవంతుడా. ఎందుకు ఈమె జ్ఞానవంతురాలు అని మనము చూస్తే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుగా. నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, వారికి కలిగి ఉన్న వారందరూ సావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడి అన్న. అయ్యా, మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చారు, నా ఇంట్లోకి వచ్చారు. నేను మిమ్మల్ని దాసి మిమ్మల్ని ఎవరు పట్టుకొని పోకుండా, మిమ్మల్ని చంపకుండా మీ ప్రాణాలు కాపాడతా. మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తా. ఒకవేళ మీకోసం నేనైనా చచ్చిపోవడానికి ఇష్టపడతా. మిమ్మల్ని కాపాడుతున్నా కాబట్టి నేను సావకుండా, మీరు సావకుండా, రాజుగారు కంటపడకుండా మనం ఉండి మీరు క్షేమంగా బయటికి వెళితే గనక
గనక మరలా ఎరుకో పట్టణానికి వచ్చి ఎరుకో పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, వారికి కలిగి ఉన్న వారందరూ సావకుండా బ్రతకనివ్వాలి. ఎవరు మాట్లాడతారు ఈ మాట? ఎవరు మాట్లాడతారు ఈ మాట? ఒక ఇంటిని గురించిన శ్రద్ధ, ఒక భక్తుని గురించిన శ్రద్ధ, ఒక పిల్లలను గురించిన శ్రద్ధ ఎవరికి ఉంటది? జ్ఞానవంతురాలి. అందుకే సామెతల గ్రంథంలో పిల్లగా 14వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురా తన ఇల్లును కట్టు, మూఢురాలు తన చేతితో తానే తన ఇంటిని. ఇప్పుడు ఎవరు అమ్మా? ఎవరు? జ్ఞానవంతురాలు. ఇంటిని కట్టుకుందా, కుటుంబాన్ని కట్టుకుందా, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వారికి కలిగిన వారందరినీ కాపాడు. ఎంత గొప్ప, ఎంత గొప్ప ఆశీర్వాదం ఆలోచన. సుఖభోగములు ఎంతో ఆసక్తి కలిగిన స్త్రీని దేవుడు ఎన్నుకోవటం ఏమిటి? ఒక విలువలేని స్త్రీకి విలువనివ్వటం ఏమిటి? ఆమెలో ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంచడానికి గల కారణం ఏమిటి? పిల్లల ఆలోచన. జ్ఞానవంతురాలు తన ఇంటిని, మూఢురాలు తన ఇంటిని తానే తన చేతితో ఓడబెరుపుకుంటారా, పీకేసుకుంటారా. ఈరోజు నీ ఇల్లు ఎలా ఉంది? నీ కుటుంబం ఎలా ఉంది? నీ సంసార జీవితం ఎలా ఉంది? నీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? నీ భర్త పరిస్థితి ఎలా ఉంది? నీ కుటుంబము కట్టబడుతుందా, పెరికి వేయబడుతుందా? ఒక వేశ్య తన ఇంటిని కట్టుకుంటే, ప్రార్థన చేస్తున్న మనం, ప్రభువుని ఆరాధిస్తున్న మనం, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మనం, మన ఇల్లు కట్టబడుతుందా? ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒక ప్రశ్న వేసుకోవాలి. చూడండి, ఇక్కడ రాహాబు దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ. రాహాబులో దేవుడు ధైర్యాన్ని చూశాడు. రాహాబులో దేవుడు విశ్వాసమును చూశాడు. రాహాబులో దేవుడు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగిన జ్ఞానమును చూశాడు. పిల్లలు చూడండి, ఆయన మాట్లాడుతున్న మాటలు దేవుని యొక్క వాక్యము చాలా విలువైనటువంటి. లాస్ట్ మాట నేను చెప్తాను. ఆమెలో ఉన్న లాస్ట్ ఒక గొప్ప సంగతి, సేవకుడు చెప్పిన మాటకు లోబడే మనస్సు కలిగింది. కదా ఈ మాట చెప్తాను చూడండి. అయ్యా, మీరు మా దేశం వస్తారు, ఎరుకో పట్టణాన్ని నాశనం చేస్తారు. మరి నాశనం చేసినప్పుడు, మరి అప్పుడు ఎరుకో పట్టణంలో యుద్ధం చేసి నాశనం చేయడానికి వచ్చినప్పుడు మా ఇంటికి ఎవరు వస్తారో నాకు తెలియదు, మీరు వస్తారో తెలియదు, ఇంకెవరైనా వస్తారో తెలియదు. అప్పుడు నేను మీకు సహాయం చేసిన సంగతి వాళ్ళకి తెలియదు కదా. తెలియనప్పుడు వాళ్ళు వచ్చి మా ఇంటిని నాశనం చేస్తే మీరు ఇచ్చిన మాట ఏమైపోయింది? కాబట్టి ఏదన్నా ఒక సూచన ఇవ్వండి అని అంటే అప్పుడు అన్నారు, మీ ఇంటికి ఈ కిటికీకి ఎర్రని దారము కట్టుకో. ఏం కట్టుకోని? ఇంటికి ఎర్రని దారము కట్టు. ఎర్రని దారము కట్టుకో. ఆ ఎర్రని దారముని ఇంటికి ఉండటాన్ని బట్టి ఈ ఎరుకో పట్టణం అంతా నాశనం చేయబడిన నీ ఇల్లు మాత్రము నాశనం. ఓహో, ఎర్రని దారం కట్టుకోలేనా? ఎర్రని తాడు కట్టుకుంటే నా ఇంటిని నువ్వు రక్షిస్తావా? నిజమే కదా. నమ్మింది సేవకుడు చెప్పిన మాట వింది. ఇంటికి ఎర్రని దారం ఉన్నాను. ఎరుపు రక్షణకి, యేసు రక్షానికి గుర్తుగా, సాదృశ్యంగా ఇశ్రాయేలు ప్రజల మీదకి సంహార దూత వచ్చినప్పుడు పిల్లరా, గొర్రెలను కోసి దాని రక్తాన్ని వారి గుమ్మానికి రాసుకున్నారు. సంహార దూత వారి ఇంటిని దాటిపోయింది. ఎప్పుడైతే ఎరుకో పట్టణానికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారో, ఎరుకో పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చారో, ఆ ఎరుకో పట్టణపు ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు రాహాబు అనే వేశ్య ఇంటికి ఆ గుమ్మానికి, ఆ కిటికీకి తాడు కట్టింది. తాడు చూడగానే ఆమె ఇంటికి వెళ్ళలేదట, ఆమె జోలికి వెళ్ళలేదట, ఆయనను రక్షించారట.
వారి కుటుంబాన్ని ఆదరించారట పిల్లరా. వారి కుటుంబాన్ని వారు రక్షించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. చదువుదాం, చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివి ముగించుకుందాం. యెహోషువ గ్రంథం. అమ్మా, రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చారు. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. చేతులెత్తి స్తోత్రం. దైవజనుడు చెప్పినట్లు చేసింది కాబట్టి. అమ్మా, నువ్వు దైవజనుడు చెప్పినట్లు చేస్తున్నావా? దైవజనుడు చెప్పనట్లు చేస్తున్నావా? దైవజనుడికి తెలిసి చేస్తున్నావా? దైవజనుడికి తెలియకుండా నువ్వు చేస్తున్నావా? నీ కుటుంబం రక్షించబడాలంటే, నీ భర్త రక్షించబడాలంటే, నీ పిల్లలు కాపాడబడాలి అంటే, నీ తల్లిదండ్రులు రక్షణ పొందాలి అంటే, వాళ్ళకు క్షేమము కలగాలి, ప్రమాదాలు వద్దు అనుకుంటే సేవకుడు చెప్పినట్లు నువ్వు చేయాలి. సేవకుడు చెప్పినట్లు చేయాలి. సేవకుడి మాటకు నువ్వు లోపడాలి. ఈమెలో దేవుడు చూశాడు. పిల్లల జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆమె కుటుంబము రక్షించబడిన తరువాత ఆమె ఇశ్రాయేలీయుల మధ్యలో చేర్చబడింది. ఇశ్రాయేలీయులతో కాపురం చేస్తారు. ఒక ఎరుకో పట్టణం, శాపగ్రస్తమైన పట్టణములో ఏమండి సుఖభోగాలను ఆసక్తి కలిగి బ్రతికుండి సచ్చిన దానిలా బ్రతుకుతున్న ఈమె ఇప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యలోకి తేబడింది. సచ్చిన జీవితం పోయింది, చెడు బ్రతుకు పోయింది, వ్యభిచార జీవితం పోయింది, పాపము బ్రతుకు పోయింది. ధనాపేక్షతో వ్యాపార అభివృద్ధితో విలాసవంతంగా బ్రతుకుతూ సచ్చిన స్థితిలో ఉన్న ఆమె ఇప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యలోనికి తీసుకొని రాబడింది. రాహాబు సల్మానును వివాహము చేస్తున్నది. ఇప్పుడు చదువుదామా మత్తయి సువార్త దేవుని వాక్యము 1వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయాసోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాసును కనెను. బోయాసు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు చూడండి, ఎవరట? సల్మాను ఓబేదును కనగా ఎవరు కన్నాడంట? సల్మాను రాహాబునందు బోయాసును కనగా బోయాసు రూతునందు ఓబేదును కనగా ఓబేదు యెష్యాను కనగా. చూడండి, యెష్యా దావీదును. చూడండి ఎలా వారి యొక్క వంశము అభివృద్ధి. ఒక వేశ్యను దేవుడు ఎన్నుకున్నాడు. ఒక అన్య దేశపు స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. తన పని కొరకు ఎన్నుకుంటాడు. నువ్వెక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, దేవుడు నిన్ను ఎన్నుకుంటే, దేవుడి కృప చేత నిన్ను నింపితే, దేవుడి ప్రణాళికలో నీవు ఉంటే, దేవుడు ఒక రోజున నిన్ను ఎన్నుకొని నీ ద్వారా గొప్ప కార్యము దేవుడు జరిగిస్తాడు. అయ్యో, నా స్థితి ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా, నా జీవితం అంతా ఇలా కొనసాగటమేనా అని నువ్వు అనుకోనక్కరా. ఏమి చూశాడు రాహాబులో? అండి, మనల్ని కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకే రాహాబును ఎన్నుకున్నాడు. రాహాబును ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఈ రాహాబు నా సేవకులు చెప్పిన మాట వింటది. ఈ రాహాబు నా సేవకులను దాస్తుంది. ఈ రాహాబు నా యందు విశ్వాసం ఉంచుతుంది. ఈ రాహాబు తన కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం ఉంది. ఈ రాహాబు నా కొరకు ధైర్య సాహసాలు కలిగిన స్త్రీ. కాబట్టి ఈ రాహాబును నేను ఎన్నుకోవాలని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే ఏర్పాటు చేస్తున్నాడు. రాహాబు ద్వారా ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలకు ఆశ్రయాన్ని కలిగించాడు. ఎవరు దేవుని పిల్లలు, దేవుని సేవకులకు ఆశ్రయం ఇస్తారో దేవుడు వారికి ఆశ్రయం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవునికి ఆశ్రయం ఇస్తావా? దేవుని పిల్లలను చేర్చుకుంటావా? దేవుని కొరకు నువ్వు నిలబడతావా? ధైర్యంగా దేవుని కొరకు ఒక పని చేయడానికి ముందుకు వస్తావా?
దేవుని మీద విశ్వాసం ఉంచుతావా? జ్ఞానం కలిగి నీ ఇంటిని కట్టుకోవాలా? అయితే దేవుడు నేను ఖచ్చితంగా ఎదుర్కొన్నాడు. ఒక పనికి మారిన దాన్ని, ఉల్లమ్ముకుని బ్రతుకుతున్న దాన్ని, ఎవరి చేత ఎన్నిక లేని దాన్ని, బ్రతికుండి చచ్చిన దానిని దేవుడు ఎన్నుకున్నాడే. మనల్ని ఎన్నుకోడా, మనల్ని ఏర్పాటు చేసుకోడా, మనల్ని అభిషేకించుకోడా, మనల్ని ఆయన తన పని కొరకు వాడుకోడా? పిల్లల ఆలోచన చేయాలి. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. మోకరించండి.